హాయ్ నా మీ పేరు శివ బ్రో. విశ్వక్ సేన్ గారిది లైలా మూవీ వస్తుంది ఫిబ్రవరి 14th. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చాలా బాగుందన్న. ఏదైతే పోస్టర్ రిలీజ్ చేశారో లేడీ గెటప్ లో చాలా ఏమంటారు, ఒక టాలీవుడ్ ఫ్యాన్ గా చాలా అవాక్ అయిపోయినా. ఏంద్రా మన మాస్కా దాస్ హీరో ఇలాంటి లైక్ లేడీ గెటప్ వేస్తుందంటే చాలా పెద్ద రిస్కే తీసుకుంటుందని చెప్పేసి అనుకున్నాము. కాకపోతే ఎప్పుడైతే లేడీ గెటప్ చూసామో లైక్ మేమే కంప్లీట్ గా మర్చిపోయినాం అది విశ్వక్ సేనా లేకపోతే హాలీవుడ్ నుంచి ఏమైనా హీరోయిన్ తీసుకొచ్చిండ అని చెప్పేసి అంతలా అవాకయ్యాము. సో ఏ ప్రకారంగా చూసుకున్నా మనోడు చాలా పెద్ద ఛాలెంజ్ తీసుకొని చేస్తుండు. ఒక పెద్ద హీరోకి ఇలాంటి సినిమాలు చేయడం అవసరం లేదు. అయినా సరే మనోడు ఇంత పెద్ద క్యారెక్టర్ తీసుకొని ఒక లేడీ గెటప్ తీసుకున్నానంటే లైక్ ఆయన టాలెంట్ అని ఆయనకు తెలుసు. కొంతమంది చాలా విమర్శిస్తారు, కానీ మీరు విమర్శించేది సినిమా రిలీజ్ ముందు వరకే. సినిమా రిలీజ్ తర్వాత అరే విశ్వక్ సేన్ మల్టీ టాలెంటెడ్ హీరో, ఏదన్నా చేయగలుగుతాడు, దుమ్ము దులిపే గట్స్ ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరు మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకనంటే ఎంత పెద్ద యాక్టర్ అయినా సరే లైక్ ఇలాంటి క్యారెక్టర్ తీసుకొని చేయడం అనవసరం. అట్లాంటిది తీసుకొని చేసిండనంటే ఆయనకి రియల్లీ ఎంత గట్స్ ఉండాలి, ఆయనకి ఎంత విజన్ ఉండాలి అట్లాంటిది తీయాలంటే. సో ఎలా చెప్పాలనుకున్నా మాస్కా దాస్ హీరో అయితే దుమ్ము లేపుతాడన్న, దాంట్లో ఏం లేదు. ఇప్పుడు విశ్వక్ సేన్ అంటేనే మనం గుర్తొచ్చేది మాస్, తన డ్రెస్సింగ్ స్టైల్ అయినా మాట్లాడే విధానం అన్నా. కాకపోతే ఈ సినిమా చూస్తే కామెడీ రొమాన్సిక్ ఈ టైప్ లో జానర్ లో ఉంది. సెట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఎందుకు కాదన్నా, ఎప్పుడు మాస్కా దాస్ అంటే ఎప్పుడు మాస్ లుక్స్ లోనే చూస్తే ఈవెన్ మన ఫ్యాన్స్ కూడా బోర్ కొడుతుంది కన్నా. ఎప్పుడు అదే రొటీన్ గా అదే క్యారెక్టర్ లో దింపేస్తే అరే ఈడెప్పుడు మాస్ సినిమాలో తీస్తాడు, వీనికి ఇంకేం రాదా అని చెప్పేసి ఇట్లా విమర్శిస్తారు కదా. ఒక ఛాలెంజ్ లాగా ఒక లేడీ గెటప్ వేసి చేయడం అని అంటే ఇది పెద్ద ఏమంటారు టాలీవుడ్ కే పెద్ద ఛాలెంజ్. అలాంటి సినిమా లైక్ కంపల్సరీ హిట్ కొడతా అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే కరెక్ట్ ఆ లేడీ గెటప్ అనేది మనోడు కరెక్ట్ సెట్ అయింది. సో ఏ విధంగా చూసుకున్నా విశ్వక్ సేన్ మాత్రం తగ్గేదేలే అనుకుండా ఉన్నాడన్న. థ్యాంక్ యూ.